ఈరోజు మనం ఈ సోలార్ మిషన్‌కి జీపీఎస్ దొంగలెత్తుకోకుండా సోలార్‌ని షెడ్‌లో పెట్టడం దొంగలెత్తుకోకుండా జీపీఎస్ సెటప్ చేస్తున్నాము. అది ఎలా చేస్తున్నామో ఇప్పుడు చూద్దాం. రైట్. ఇది లోపల ఇప్పేసి ఇది ఇన్‌బిల్ట్ బ్యాటరీ ఇది. లోపల బ్యాటరీ ఉంటుంది. ఇప్పేసి పెట్టేద్దాం. సో ఇది మనకు లోపల ఇలా ఉంది. మనకి ఇక్కడ బ్యాటరీ 12 వోల్ట్స్ బ్యాటరీ ఉంది. బ్యాటరీ ఇన్‌బిల్ట్ ఉంది కాబట్టి మనకు దీనికి కూడా బ్యాటరీ అవసరం. సో ఇక్కడ మెయిన్ స్విచ్‌కి అయితే కనెక్షన్ ఇవ్వాలి. అది ఎలా ఇవ్వాలో చూద్దాం. ఇది జీపీఎస్ కేబుల్ కిట్ ఇది. సో మనం దీంట్లో ఎయిర్టెల్ సిమ్ కార్డ్ వేయడం ఇట్లా ఆల్రెడీ వేసినాం మనం. ఎయిర్టెల్ సిమ్ కార్డ్ కూడా వేయడం జరిగింది. ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ కూడా ఉంటుంది. ఆన్ ఆఫ్ బటన్ ఇక చిన్న బటన్ దీన్ని ఆన్ చేయని మనకి ఇక లైట్ వస్తుంది. సో ఇప్పుడు వైరింగ్ ఈ రెడ్ అనేది పాజిటివ్, బ్లాక్ అనేది మైనస్ బ్యాటరీకి. సో దీంట్లో మనం రెడ్, ఇది ఆరెంజ్. ఆరెంజ్ అనేది ఇగ్నిషన్ ఆన్ ఆఫ్ది. మామూలుగా వెహికల్కి అయితే మనం రెండు ఒక దగ్గర ఇస్తున్నాము. ఇది ఎట్లా మైనస్కి ఇస్తాం నెగిటివ్కి. సో ఇక్కడ మెయిన్ స్విచ్కి ఇది రెడ్ ఆరెంజ్ వైర్ ఇవ్వాలి. ఇది అయిపోయింది. ఇదేమో మైనస్, ఇది నెగిటివ్. మనం ఇక్కడ ఇస్తున్నాం దీనికి. సో ఇది అయిపోయింది. సో ఇప్పుడు కలెక్షన్ ఇద్దాం. సో ఇప్పుడు ఇది మనం బ్యాటరీ కలెక్షన్ ఇచ్చాం కాబట్టి ఇప్పుడు జీపీఎస్ని దీనికి కనెక్షన్ చేయాలి. లైటింగ్ వస్తుంది. సో దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎవరికి కనిపించకుండా హైడ్ చేసేయాలి. రైట్. ఇప్పుడు మనం దీంట్లో జీపీఎస్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేసాము. దాన్ని ఎవరికి కనిపించకుండా లోపల సెట్ చేసేసాం. అది కనిపించదు. ఎవరికైనా దొంగతనం చేసినా దీన్ని ఎత్తుకెళ్ళినా ఎక్కడ ఉందని తెలియదు కాబట్టి ఎవరికి కనిపించకుండా సెట్ చేసేసినాం. సో ఇప్పుడు మొబైల్ యాప్లో చూద్దాం ఎట్లా ఉంటుంది అనేది. ఓకేనా? యాప్ ఇన్స్టాల్ చేసి మనకు దాంట్లో అలారం కానీ లొకేషన్ ఎలా చూపిస్తానో చూద్దాం. ఓకే, రైట్.
సో యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా వస్తుంది ఇంటర్ఫేస్. సో దీంట్లో మనకి ట్రాకింగ్, మనది డివైస్ ఎక్కడ ఉందని ట్రాక్ చేసుకోవచ్చు. ఇక్కడ మన డివైస్ ఉంది, ఇక్కడ మనం ఉన్నాం. ఇది మన షాప్, ఇది ఇక్కడ మనం ఉన్నాం. మన డివైస్ వచ్చి ఇక్కడ షేన్లో రైతు యొక్క పొలంలో ఉంది. తర్వాత అలారం, మనకు పవర్ ఆఫ్ అయినప్పుడు, పవర్ ఆన్ అయినప్పుడు మన ఫోన్కి నోటిఫికేషన్, తర్వాత అట్లానే అలారం కూడా వస్తుంది. మనం చూడండి, ఇది పవర్ కట్ ఎప్పుడు మనకి 6:30కి అయింది, 6:30కి ఆఫ్ చేసుకుంటుంది. పవర్ కట్ అయింది. తర్వాత ఫెన్స్ అవుట్ అనేది ఇక్కడ వస్తుంది. ఫెన్స్ అవుట్ అంటే ఇక్కడ ఆ పెట్టిన ప్లేస్ నుంచి పక్కకి జరపడం. మనం ఈరోజు ఇది ఫిట్ చేయడం కోసం తీసుకొచ్చినాం కాబట్టి అది అక్కడ చూపిస్తుంది అట్లా.